వెల్కమ్ టు 9+ న్యూస్. ముద్రగడ పద్మనాభం ఒక వ్యక్తి మాత్రమే కాదు, కాపు ఉద్యమానికి ఒక గుర్తింపు. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆయన మరణంతో ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ముద్రగడ రాజకీయ వారసుడు ఎవరన్నది ఒక ప్రశ్న అయితే, కాపు ఉద్యమ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేది ఎవరన్నది మరో ప్రశ్నగా మారింది. ఈ అంశంపై ఈ వీడియోలో ప్రత్యేక విశ్లేషణ. కాపు ఉద్యమం గురించి మాట్లాడితే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ముద్రగడ పద్మనాభం. తను 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, 2 ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం. కానీ ఆయన రాజకీయ జీవితానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మాత్రం కాపు ఉద్యమం అనే చెప్పాలి. పార్టీలు మారినా, అధికారాలు మారినా కాపు సామాజిక వర్గ ప్రయోజనాల విషయంలో మాత్రం ముద్రగడ తన వైఖరిని మార్చుకోలేదు. ఇప్పుడు ముద్రగడ లేరు. దీంతో ఆయన రాజకీయ వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు? అంతకంటే ముఖ్యంగా కాపు ఉద్యమానికి నాయకత్వం వహించే వ్యక్తి ఎవరన్నది చర్చ మొదలైంది. రాజకీయంగా చూస్తే ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాజకీయ వారసత్వం వేరు, సామాజిక ఉద్యమ వారసత్వం వేరు. ముద్రగడ సంపాదించుకున్న ప్రజా విశ్వాసం, కాపు సామాజిక వర్గంలో ఆయనకున్న ఆమోదం, ఉద్యమ నాయకుడిగా ఏర్పడిన ప్రత్యేక గుర్తింపు, ఇవన్నీ ఒక్క రోజులో ఎవరికీ సంక్రమించవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చూస్తే ముద్రగడ కుమార్తె క్రాంతి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. అయితే తండ్రితో రాజకీయ విభేదాలు, కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు, అంత్యక్రియల విషయంలో చోటు చేసుకున్న వివాదాలు ఆమె రాజకీయ ప్రయాణాన్ని కూడా చర్చనీయాంశంగా మార్చాయి. అయితే ఈ ఘటనలపై అధికార కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరువేరు ఆరోపణలు, వివరణలు వ్యక్తం చేశాయి వారి యొక్క సోషల్ మాధ్యమాల ద్వారా. ముద్రగడ మరణం తర్వాత కాపు ఓటు బ్యాంకుపై ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి మరింత పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముద్రగడ చివరి వరకు ఆ పార్టీలోనే ఉండడం, ఆయన కుమారుడు గిరి కూడా అదే పార్టీలో కొనసాగడం కొంత రాజకీయ ప్రయోజనం కలిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కిర్లంపూడికి వెళ్ళి ముద్రగడ పాడెను మోయడం, చివరి క్రతువు పూర్తయ్యే వరకు అక్కడే ఉండడం కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇక అధికార కూటమి వైపు చూస్తే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలు కేవలం కాపు సామాజిక వర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్త రాజకీయాలపై దృష్టి సారిస్తున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదీ కాక తనని కాపులకు నాయకుడిగా చెప్పుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ముద్రగడకు తగిన గౌరవం ఇస్తామని సంకేతాలు ఇచ్చేలా అధికార లాంఛనాలతో అంతిమయాత్రకు అనుమతిచ్చినా ముద్రగడ కుటుంబం తిరస్కరించింది. ఇప్పుడు అసలు ప్రశ్న, ముద్రగడ తర్వాత కాపు ఉద్యమానికి కొత్త నాయకుడు వస్తారా, లేక కాపు రాజకీయాలు ఇకపై ఒకే నాయకుడు చుట్టూ కాకుండా వివిధ పార్టీల్లో ఉన్న పలువురు నాయకుల మధ్య విభజించబడతాయా? ముద్రగడ లాంటి ఉద్యమ నాయకుడు స్థానం భర్తీ కావడం అంత సులభం కాదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది.